కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్తుంది, అలాగే బీజేపీ మద్దతు పార్టీ దానికి ఓటేద్దని చెప్పి, కానీ హైదరాబాద్లో మాత్రం ఎంఐఎంతో కాంగ్రెస్ అంటగలుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఓట్ల కోసం అని చెప్పి కొంతమందిని అమాయకులను మోసం చేయడానికి మాత్రమే ఈ పార్టీలన్నీ ఉన్నాయి. నేను ఈరోజు మీ సాక్షిగా అడుగుతున్నా, ఈయన పొద్దున్న లేసే బైచారా అని మాట్లాడతారు. ఎవరు? ఎంఐఎం వాళ్ళు. మేమే సెక్యులర్ పార్టీలు, బైచారా, మేమందరితోటి మంచిగా ఉంటాము అని మాట్లాడతారు. మళ్ళీ మొన్న ఓవైసీ గారు నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా ఒక గిరిజన మహిళ అయిన మన సీతక్క మినిస్టర్ని తనని ఏమంటాడు, ఈమెకి హిందీ మాట్లాడడం రాదు, ఈమెకి ఇంగ్లీష్ అర్థం కాదు, నాకేమో తెలుగు రాదు అని అంటాడు. మళ్ళీ మీ తాత ముత్తాతలు అందరూ కూడా హైదరాబాద్లోనే పుట్టిండ్రు ఓవైసీకి, మళ్ళీ ఆయనకు తెలుగు ఎందుకు రాదు? మళ్ళీ ఏమన్నా ఇన్ని రోజుల నుంచి ఏమన్నా గాడిద పండ్లు తోమిండా? కనీసం తెలుగు నేర్చుకోవాలి కదా. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే ఎట్లయిండు? ఆయననే కాదు, అలా తాత ముత్తాతల నుంచి కూడా ఎంపీలు ఎమ్మెల్యేలే ఉన్నారు. మళ్ళీ ఆయన దగ్గరికి ఏమన్నా సమస్య తీసుకొని రావాలంటే ఫస్ట్ వాళ్ళు ఉర్దూ, హిందీ అవన్నీ నేర్చుకొని ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మా ఇంట్లో మోరి బాగాలేదు, మా దగ్గర రోడ్డు బాగాలేదు అని చెప్పి చెప్తారా ప్రజలు? తెలుగులో చెప్పరా? ఆయన తెలుగుకు అర్థం కాదంట, తెలుగు రాదంట. నేను చాలాసార్లు చూసిన మా జిహెచ్ఎంసీలో కూడా తెలుగులో మాట్లాడుతుంటారు కదా, హమ్కో తెలుగు నయ్యాతా అని అంటారు. మళ్ళీ నువ్వు హైదరాబాద్లో ఎందుకున్నావు? ఏమన్నా అంటే భారతదేశం అని మాట్లాడతావు. భారతదేశంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క దగ్గర ఉన్నప్పుడు నేర్చుకోవాలి, అది ఇంపార్టెన్స్. అంతేగాని నేను కేవలం ఉర్దూవే మాట్లాడతా అని అంటే సెక్యులరిజం ఎట్లయితుంది? కాదు. అది వాళ్ళది చెప్పాలంటే వాళ్ళు చేస్తున్నది కమ్యూనిజం, కేవలం ఆ మైనారిటీ ఓట్ల కోసం అని చెప్పి ఈ రోజు ఆ ప్రజలని అభివృద్ధి చెందకుండా ఆ ప్రజలను కేవలం పండ్ల బండ్లకి, కూరగాయల బండ్లకే వాళ్ళని పరిమితం చేసి ఈయన మాత్రం మెహల్లల్లో ఉంటారు కానీ వాళ్ళు మాత్రం ఉండరు. చెప్పాలనంటే కాంగ్రెస్, ఎంఐఎం ఇట్లాంటి వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కమ్యూనల్ చేసి ఓట్ల కోసం అని చెప్పి కుర్చీల మీద కూర్చొని స్కాములు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. కానీ బీజేపీ పార్టీని అనడం మాత్రం తప్పు. అతను అసెంబ్లీలో ఏం మాట్లాడిండు? ఆయనకి ఉర్దూ వచ్చు, ఓవైసీకి, అక్బరుద్దీన్ ఓవైసీకి ఉర్దూ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. ఆయనకే కాదు వాళ్ళ అన్నకి కూడా. అరే పార్లమెంట్లో మైక్ దొరికితే అసలుకి ఎవ్వరు ఎడిటర్లు వాళ్ళు మాట్లాడనంత ఇంగ్లీష్ గడగడగడగడ మాట్లాడతాడు. మళ్ళీ ఎట్లా మాట్లాడతారు? వాళ్ళ తాత ముత్తాతలు ఏమన్నా ఇంగ్లీష్ వాళ్ళ? వాళ్ళు ఏమన్నా లండన్లో పుట్టి పెరిగిందేమో హైదరాబాద్లో. జస్ట్ పోయి లండన్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి బానిసలు అయ్యి ఈరోజు ఇంగ్లీష్ వచ్చు, ఉర్దూ వచ్చు, కానీ తెలుగు మాత్రం రాదు. పొద్దున్న లేసి ఉండేది తెలుగులా. అంటే హైదరాబాద్లో ఉంటున్నారు తెలుగు ప్రజలు కట్టే పన్నులతోటి వాళ్ళ ఇంటికి నీళ్ళు వస్తాయి, వాళ్ళ ఇంటికి లైట్ వస్తుంది, వాళ్ళ ఇంటి ముందర రోడ్ వస్తుంది. ఆ తెలుగు ప్రజలు కట్టే ట్యాక్సులు అయితే కావాలి కానీ తెలుగు మాత్రం వద్దంట. మళ్ళీ అంత షరాకతు అంత ఉన్నోడు వెళ్ళిపోవాలి హైదరాబాద్కి వెళ్ళి, పోయి నన్ను ఉండాలి, ఉర్దూ వచ్చిన దగ్గర ఉండాలి. హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు నేర్చుకురావాలి అంతే. నేను ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా, అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టేటోళ్ళు మళ్ళీ మీరెందుకు నోర్లు మూగపోయినాయి? ఆ రోజు మాటలు వస్తలేవా మీకు? ఒక సీతక్కని అతను లేసి ఈమెకు తెలుగు రాదు, ఈమెకి ఇంగ్లీష్ అర్థమైతలేదు, ఈమెకి ఉర్దూ అర్థమైతలేదు అని అంటే మళ్ళీ మీరెందుకు నోర్లు మూసుకున్నారు? మీకు అడగడానికి చేతనైతలేదా? అదే కేటీఆర్ ఇంగ్లీష్ గురించి మాట్లాడితే నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్పి సమాధానం చెప్పిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ సీతక్కన్ అంటే ఎందుకు అంటలేరు? అంటే మహిళలంటే మీకు చులకననా? మహిళా సాధికారత అని మాట్లాడతారు. ఒక మహిళలను నిండు సభలో అవమానిస్తుంటే మీరెందుకు ఏమంటలేరు? కేవలం వాళ్ళ ఓట్లు రావు అని చెప్పి భయం. అంటే ఎంత ఓపెన్ గా వాళ్ళ దోస్తానా అన్నది, వాళ్ళ దొంగతనం అన్నది కనిపిస్తుందో మీరే చూడండి.